రైట్ గా ఈడీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్, డైరెక్టర్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో అధికారులు రైడ్స్ చేపట్టారు. రైట్ ఈడీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్, డైరెక్టర్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈడీ రైట్స్ కి సంబంధించిన తాజా అప్డేట్ మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, హైదరాబాద్ లో ఈడీ కలకలం మరోసారి రేపిన పరిస్థితి. సువర్ణ గ్రూప్ చైర్మన్ సంబంధించినటువంటి ఎట్ ఏ టైం అనేక ప్రాంతాల్లో ఈడీ రైడ్ జరుగుతున్న పరిస్థితి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున అనేక సందర్భాల్లో 4 ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ అయితే ప్రారంభమైనాయి. అంటే ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టారు, ఆ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారు, సంబంధించిన బాధ్యులు ఎవరున్నారు, కస్టమర్లు ఎవరున్నారు, ఏమైనా గెలిచినటువంటి గ్రూప్స్ సంబంధించిన ఎవరికి ఇచ్చారు పూర్తి స్థాయిలో కొంత నా డౌట్ రావడంతో ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఏకకాలంలో 4 ప్రాంతాలు ఇప్పుడైతే ఈడీ దాడులు జరుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన మొత్తం లావాదేవీలు చిట్స్ మొత్తం ఎంతవరకు వచ్చేసి ఎక్కడెక్కడ పెట్టారని చెప్పేసి మొత్తం లావాదేవీలు లెక్కలు ఇచ్చిన పరిస్థితి. నైట్ నుంచే అర్ధరాత్రి నుంచే జరుగుతున్న పరిస్థితి. దీనికి ఇంకా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇంకెక్కడ చేయాల్సిన చెప్పి ఈడీ రైడ్స్ అధికారులు అయితే టీంలుగా ఏర్పడి రైడ్ చేస్తున్న పరిస్థితి. సికింద్రాబాద్ 4 ప్రాంతాల్లో 4 చోట్ల రైడింగ్ జరుగుతున్నాయి. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనటువంటి అంశాల్లో పూర్తిగతి ఈడీ మరొక అడుగు ముందు వేసిన పరిస్థితి ఉంది. బ్రహ్మ రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా రేవంత్ రెడ్డి జపాన్ టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల లక్ష్యంగా 8 రోజులు జపాన్ పర్యటనకు వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటన కొనసాగుతోంది. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్పోలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది. జపాన్లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, AI ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం అధ్యయనం చేయనుంది. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. మెగా సిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమన్నారు. దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఇక ఈ మేరకు భూమి పరిశీలించారని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణ పనులకు కావలసిన గ్రావెల్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములను మంత్రి పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా లేదా భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చన్నారు. కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇక భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందన్నారు. సమీకరణ ద్వారా అయితే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అందుకే వారు అదే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
చండీగఢ్లోని ముల్లన్పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ 31వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. మంగళవారం జరిగిన ఈ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ తక్కువ స్కోర్ల మ్యాచ్లో పంజాబ్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్ తన స్పిన్ మ్యాజిక్తో మ్యాచ్ను మలుపు తిప్పగా చివర్లో పేసర్ మార్కో ఎనెస్క్ కీలక స్పెల్తో పంజాబ్ విజయాన్ని ఖరారు చేశాడు. 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కోల్కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లలో యజ్వేంద్ర చౌహాల్ 4 వికెట్లతో చెలరేగగా మార్కో జాన్సన్ 3 వికెట్లను పడగొట్టాడు. హర్షదీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, జేవియర్ బార్టలెట్లో తలో వికెట్ తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 25న ఢిల్లీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇక విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సిబిఐ దర్యాప్తు చేశాయి. సిబిఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. వరుస భూకంపాల నేపథ్యంలో భూమి మరోసారి కంపించింది. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ఇది చోటు చేసుకుంది. దీని ప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలను తాకాయి. ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక 121 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిరేడియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. హిందూకుష్ ప్రాంతంలో ఇది సంభవించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస భూకంపాల నేపథ్యంలో భూమి మరోసారి కంపించింది. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. ఇక రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ఇది చోటు చేసుకుంది. దీని ప్రకంపనలు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలను తాకాయి. ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 121 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిరేడియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. హిందూకుష్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.